ప్యాసింజర్స్ ఉండాల్సినవి కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇలా ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నాం. చేసి దాన్ని ఆ ప్రపోజల్ని కూడా రైల్వే బోర్డుకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సత్తెనపల్లిలో కూడా ఈ అప్గ్రేడేషన్కి మనం ప్యాసింజర్స్ పరంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు డిఆర్ఎం గారి కొన్ని సజెషన్స్ ఆయన కూడా తీసుకున్నారు. మా వైపు నుంచి అలా ప్యాసింజర్స్ వైపు నుంచి కూడా దాంట్లో ముఖ్యమైనవి ఏదైతే ట్రైన్ వచ్చి స్టాప్ ఆగినప్పుడు పైన రూఫింగ్ కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేయడానికి దాంతో పాటుగా రెండవది కొద్దిగా వెయిటింగ్ హాల్స్, ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ చేయటము, దాని తర్వాత ఏటీఎం ఫెసిలిటీస్ కొద్దిగా ప్రొవైడ్ చేయటము, ఇవన్నీ కూడా కొత్త ఎక్స్టెన్షన్ డబుల్ లైన్ అయినప్పుడు కొత్త బిల్డింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కొత్త బిల్డింగ్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ప్రపోజల్ చేసి పంపించమని ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా డిఆర్ఎం గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. వాటితో పాటు ముఖ్యంగా ఇక్కడికి ఆల్రెడీ మొన్న మధ్యనే మనము శాంక్షన్ చేయించడం జరిగింది. ఏదైతే డిజిటల్ బోర్డ్స్ కూడా ట్రైన్ ఆగినప్పుడు ఎక్కడ ఏ బోగి ఉందో కూడా తెలియక కొద్దిగా అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం వస్తూ ఉంది ప్యాసింజర్స్కి. అది కూడా ఇక్కడ సత్తెనపల్లి స్టేషన్ చాలా తక్కువ టైం ట్రైన్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి అది కూడా 2.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఉంది. అది కూడా తొందరలోనే పనులు చేయమని చెప్పి డిఆర్ఎం గారిని కోరటం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుంటూ దీంతో పాటుగా మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి కిసాన్ రైలు కూడా ప్రపోజల్ కూడా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ఇక్కడున్న రైతులకి ఉపయోగపడే విధంగా కూడా ఆ ప్రపోజల్ కూడా తొందరలోనే ఎఫ్పిఓస్ ఈ 14-15 తారీఖుల్లోనే ఒక వారం రోజుల్లోనే ఎఫ్పిఓస్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్తో అందరితో కూడా మీటింగ్ పెట్టి వారిని కూడా కొద్దిగా దీనికి ముందుకు రమ్మని చెప్పి కోరి ఈ కిసాన్ రైలు కూడా తీసుకెళ్లి కార్యక్రమం చేయబోతాం.